హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో మనందరికీ తెలిసిందే, రీసెంట్గా బిగ్ బాస్ 8 ప్రోమోని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక బిగ్ బాస్ 8 హౌస్లోకి ఎవరెవరు రాబోతున్నారు ఏంటని అయితే చాలా రోజుల నుంచి వెళ్ళి ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఏంటంటే ప్రతిదీ ఏంటంటే ఫస్ట్ సీజన్ నుంచి వెళ్ళి 7 సీజన్స్ వరకు కంప్లీట్గా అంటే ఒక్కొక్క సీజన్ ఎంగేజ్ అవుతూ వచ్చిందనమాట. అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ వచ్చింది. ఫస్ట్ సీజన్ అయితే ఎన్టీఆర్ గారు హోస్ట్ చేయడం జరిగింది. ఇంకా సెకండ్ సీజన్ మనందరికీ తెలిసిందే నాని గారు హోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా థర్డ్ సీజన్ నుంచి వెళ్ళి కంప్లీట్గా ఇప్పుడు 7 సీజన్ వరకు కంప్లీట్ అయిపోయి 8th సీజన్ వరకు కూడా నాగార్జున గారే హోస్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో అంటే ఏంటంటే రీసెంట్గా ఒక ఇష్యూ అయింది, మనందరికీ తెలిసిందే. కన్వెన్షన్ కూల్చివేతపై ఆయన హోస్ట్గా ఉండరా డౌట్ అని చాలామందికి అయితే ఉన్నది. కొంతమంది ఏంటంటే బాబు గోగినేని ఇలాంటి క్యాండిడేట్స్ కూడా ఉండకూడదు అనేది కొంతమంది ఏదైతే ప్రచారం అయితే చేశారు. బట్ ఎవరు ఏదనుకున్నా కానీ నాగార్జున గారు అయితే ఈరోజు అంటే ఈ సీజన్కి అయితే హోస్ట్గా ఆయనే ఉండడం జరిగింది. రీసెంట్గా మనం ఒక ప్రోమో కూడా చూసుకోవడం జరిగింది అన్నమాట. సో అంటే ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఈగర్గా వెయిట్ చేసే విషయం ఏంటంటే అందులో కంటే బిగ్ బాస్ 8 అంటే మనందరికీ తెలిసిందే. 8 అంటే ఏంటి, అష్టదిగ్బంధనం అనమాట. సో అంటే 8 అంటే చాలా కొత్త రకంగా ఉన్నటువంటి 7 సీజన్ల కంటే ఇంకా కొత్త రకంగా ఈ యొక్క బిగ్ బాస్ 8 సీజన్ అయితే క్రియేట్ చేయాలని అయితే భావిస్తున్నారనమాట. సో ఇంకా 8 సీజన్లోకి వచ్చేసరికి కంటెస్టెంట్స్ ఎవరు అని చాలామందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు అంటే 8th సీజన్లోకి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోయే క్యాండిడేట్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే సో ఆదిత్య ఓం గారు అనమాట. సో ఆదిత్య ఓం గారు మనందరికీ తెలిసింది కదా, ఆయన లాహిర్లో సినిమా కాంచెల్లి రీసెంట్గా దహనం మూవీ లాంటి చేసినటువంటి క్యాండిడేట్ అనమాట ఆదిత్య ఓం గారు. సో ఆయన ప్రీవియస్ మూవీస్ కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. బట్ ఈ మధ్య కాలంలో అంత మంచి హిట్ అయితే లేదు. బట్ అయినా కానీ ఆయన మూవీస్ చేస్తూనే పోయాడు. ఆదిత్య ఓం గారు అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అయితే తెలిసిందనమాట. ఇంకోటి ఏంటంటే నిఖిల్ మలియక్కల్ అనమాట. సో ఏంటంటే మనకు రీసెంట్గా మా టీవీలో ఒక షో జరుగుతుందనమాట. అంటే కిరాక్ బాయ్స్ అండ్ క్రేజీ లేడీస్ సమ్ ఏదో, అది పెద్దగా మనకు కూడా ఐడియా లేదు. ఒక షో జరుగుతుంది. దాంట్లో ఆయన చాలా ఈగర్ టాస్క్లు కానీ లేకపోతే యాంగర్ కానీ లేకపోతే చాలా ఎగ్జైట్మెంట్గా టాస్క్లు పాల్గొనడం కానీ లేకపోతే ఆయన ఏంటంటే గొడవ పెట్టుకోవడం, ఎంటర్టైన్ చేయడం లాంటివి అయితే చేస్తున్నారు. డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే క్యాండిడేట్లు ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆయన అయితే కన్ఫర్మ్ అయినట్టు అయితే మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే యష్మి గౌడ గారు అంటే మనకు తెలుసు, అంటే ప్రీవియస్గా కొంతమంది మా టీవీ సీరియల్స్ కానీ కొన్ని సీరియల్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే ఆవిడ గురించి తెలుస్తుంది. మీకు ఆల్రెడీ అంటే మేము చెప్తున్నప్పుడు ఇమేజెస్ అయితే ప్లే అవుతుంటే వాళ్ళని చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో యష్మి గౌడ్ గారు కూడా ఒక ఈవెంట్ దాంట్లో ఏమంటారు, ఒక ఈవెంట్ చేసి కూడా కొంచెం ఫేమస్ అయింది. దాని తర్వాత కొన్ని సీరియల్స్ కూడా చేసింది ఆమె. సో బిగ్ బాస్ 8 హౌస్లోకి అయితే అడుగుపెట్టబోతున్నట్టు మనకైతే తెలిసింది. ఇంకా నెక్స్ట్ అభిరామ్ వర్మ అనమాట. సో అభిరామ్ వర్మ అంటే ఈయన చిన్న సినిమాలు చేసేది ఇంత మునుపు. అంటే ప్రీవియస్గా పెద్ద సినిమాలు పెద్ద గుర్తింపు అయితే లేదు, చిన్న సినిమాలు అవి చేసుకుంటూ వస్తున్నాడు. బట్ ఇప్పుడు యాక్టివ్లో ఉంటున్నాడు సోషల్ మీడియాలో. సో అంటే లాస్ట్ టైం గౌతమ్ కేటగిరీలోనే ఇప్పుడు అభిరామ్ వర్మ అని తీసుకునే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఆయన కూడా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. అండ్ నెక్స్ట్గా బెజవాడ బేబక్క అనమాట. సో బెజవాడ బేబక్క అంటే మీకు ఇన్స్టా చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో ఆమె ఐడి అయితే బెజవాడ బేబక్క ఉంటుంది. ఆమెకు ఒక 1 lakh అబోవ్ ఫాలోవర్స్ అయితే ఉంటారు. అంటే ప్రీవియస్గా ఎప్పుడైనా కానీ అంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని అలా యాక్టివ్లు ఉండేటోళ్ళని అయితే తీసుకుంటారు కదా. సో ఆ కేటగిరీలోనే ఈవెన్ కూడా తీసుకోవడం అయితే జరిగిందనమాట. బెజవాడ బేబక్ అని పేరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ కొంచెం ఆమె యాక్టివ్గా రీల్స్ అవి చేస్తూ బాగా ఫేమస్ అయింది. మధ్యలో మీరు చూస్తే అర్థమవుతుంది. బెజవాడ బేబక్ అనే క్యాండిడేట్ కూడా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతుంది అనమాట. అండ్ నెక్స్ట్గా నైనిక అన్సూర్. అంటే నైనిక మనకందరికి తెలిసిందే, డీ షోలలో అంటే ఏమంటారు నైనిక. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు ప్రీవియస్గా మనం డీ షో చూసాం కదా. సో దాంట్లో నైనిక పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వైరల్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా రీల్స్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆమె చాలా బాగా ఫేమస్ అయింది. రీసెంట్గా ఆమె కూడా ఇప్పుడు డ్యాన్స్ కేటగిరీలో, అంటే ప్రీవియస్గా ఉన్నప్పుడు డ్యాన్స్ కేటగిరీలో పెద్దగా ఎవరినైతే తీసుకోలేదు. బట్ ఈ సీజన్లో మాత్రం నైనికనైతే తీసుకున్నట్టయితే కన్ఫర్మ్ అయింది. డెఫినెట్గా ఆమె కూడా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అభయ్ నవీన్ అనమాట. అభయ్ నవీన్ అంటే ఎవరంటే మీకు ఏంటంటే రీసెంట్గా ఆయన ఒక మూవీ రిలీజ్ అయింది, రామన్న యూత్. పెళ్లి చూపులు టైంలో ప్రియదర్శి గారు, నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారు, అభయ్ గారు అంటే ముగ్గురు ఫ్రంట్ క్యారెక్టర్స్. అంటే ఆయన ప్రియదర్శి గారి పక్కన ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ఆయన అభయ్. సో ఆయన అభయ్ నవీన్ అంటారనమాట. ఆయన రీసెంట్గా ఒక మూవీ కూడా రిలీజ్ అయింది ఆయనది, రామన్న యూత్. అనిల్ జీలా గారు ఈయన ఇంకో ఇద్దరు వేరే ఆర్టిస్టులతో ఒక సినిమా అయితే రిలీజ్ అయింది. పక్కా రూరల్ ఏరియాలో జరిగేటువంటి ఎలక్షన్స్కి ఏ విధంగా ఉంటుంది, యూత్ ఎలా ఉంటుంది, లీడర్ల కింద ఎలా
బలైతారో అనే చెప్పే కథ అనమాట అది. సో అది చాలా బాగుంటుంది. ఆయన అభయ్ నవీన్ గారు కూడా హౌస్లోకి ఎంటర్ అవ్వబోతున్నట్టు తెలిసింది. ఏంటంటే అభయ్ నవీన్ గారికి కొంచెం యాంగర్ ఎక్కువ అనమాట, కోపం ఎక్కువ. సో ఆన్ ది స్పాట్ రియాక్ట్ అవుతాడనమాట. గతంలో సీజన్లో చూసుకున్నట్లయితే సోహెల్ గారి ఎలా ఉంటుందో ఈయన మెంటాలిటీ కూడా సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. సో ఏంటంటే కంటెంట్ కావాలంటే బిగ్ బాస్ 8లో డెఫినెట్గా ఇలాంటి ఒక ఏమంటారు డెఫినెట్గా ఒక క్యాండిడేట్ కావాలని చెప్పేసి అభయ్ నవీన్ గారిని కూడా తీసుకున్నట్టయితే జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్గా కిరాక్ సీత అనమాట. కిరాక్ సీత మనందరికి తెలిసిందే కదా, 7 ఆర్ట్స్లో అక్కడ ఉన్నటువంటి రివీల్ చెప్పేది ఆమె. దాని తర్వాత రీసెంట్గా మనం బేబీ సినిమా చూసాం కదా, బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య గారి క్యారెక్టర్కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిందనమాట. నెగిటివ్ రోల్లో ఉండి కొన్ని డైలాగ్స్ చెప్తూ ఉంటుందన్నమాట. సో కిరాక్ సీత ఆమె అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. అంటే ఆమె బిగ్ బాస్ రివీల్ కూడా చెప్పేది ఇంతకుముందు ప్రీవియస్గా. అక్కడి నుంచి ఇప్పుడు బేబీ సినిమాలో యాక్ట్ చేసి సో ఇప్పుడు ఛాన్స్ అయితే రావడం జరిగింది అన్నమాట కిరాక్ సీత. అండ్ నెక్స్ట్ కయ్యూమ్ గారు అనమాట. మనందరికీ తెలిసిందే అలీ గారి సోదరుడు ఉన్నారు కదా కయ్యూమ్ గారు. కయ్యూమ్ గారు అంటే ప్రీవియస్గా మూవీస్ పెద్దగా చేయట్లేరు. సో చేయకపోయినా కానీ అంటే ఆయన ఏంటంటే యాక్టివ్లో ఉంటున్నారు. వాళ్ళ వైఫ్ కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఒక ఛానల్ క్రియేట్ చేసి అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పెడతా ఉన్నారనమాట. సో కయ్యూమ్ గారు, అలీ గారు తమ్ముడు అంటే మనందరికీ తెలిసిందే కదా, కయ్యూమ్ గారు కూడా డెఫినెట్గా ఈ సీజన్లో పోస్ట్ అయితే అది హౌస్లోకి అయితే వెళ్తున్నట్టయితే మనకైతే సమాచారం అందిందనమాట. నెక్స్ట్ విస్మయశ్రీ అనమాట. సో విస్మయశ్రీ మనందరికీ తెలిసిందే. విస్మయశ్రీ ఏంటంటే ప్రీవియస్గా కొన్ని షోస్ ఇట్లా కొన్ని సీరియల్స్ ఇలాంటివి చేసింది. కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఆమె కూడా కన్ఫర్మ్ అయిందని అయితే చెప్తున్నారనమాట. ఇంకా మెయిన్ అంటే ఇప్పుడున్న జనరేషన్స్లో మెయిన్గా ఒక ఇద్దరు క్యాండిడేట్లు అయితే పెద్దగా వైరల్ అవుతున్నారనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే విష్ణుప్రియ గారు షోస్ కానీ అటు లేకపోతే అంటే షోస్ కానీ సీరియల్స్ కానీ సాంగ్స్ కూడా ఈ మధ్య చేయడం జరుగుతుందన్నమాట. ఆవిడ కూడా ఈసారి అంటే బిగ్ బాస్ 8 సీజన్లోకి అయితే అడుగుపట్టబోతున్నట్టయితే మనకైతే తెలిసింది. ఇంకా ఆవిడతో పాటే రితు చౌదరి గారు కూడా. అంటే రితు చౌదరి గారు మనకు తెలిసిందే రీసెంట్గా కొన్ని షోస్ దావత్ లాంటి షోస్లో హోస్టింగ్ చేసిందనమాట. అంటే ఇటు షోస్ చేసుకుంటూ అటు ఒక ఇంటర్వ్యూస్ ఇట్లా చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. అటు సోషల్ మీడియాలో కానీ అటు అంటే మొత్తం ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటూ రీల్స్ చేస్తూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఫస్ట్ ప్రదీప్ పెళ్లి చూపులో అని ఒక స్టార్టింగ్ ఒక ప్రదీప్ గారిది ఒక షో అయితే రావడం జరిగింది. అందులో ఆయన స్వయంవరానికి ఆవిడ కూడా వచ్చిందనమాట. అప్పుడు ఆమె ఎంట్రీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వెళ్ళి కొన్ని సీరియల్స్ చేసుకున్నది. దాని తర్వాత షోస్ చేసింది. తర్వాత ఇన్స్టాలో యాక్టివ్ అవుతుంటూ ఈసారి ఇంకా బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఆమెను కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. ఇక నాగమణికంఠ అంటే కొంచెం ఏంటంటే అమ్మాయిలకు అబ్బాయిలు ఇప్పుడుండే లవ్కి ఇప్పుడు జనరేషన్స్లో లవ్ ఎలా ఉంటుందో కొంతమంది ఏంటంటే లవ్కి అగెనెస్ట్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఏంటంటే కొంత వద్దు అంటే ఈ టైంలో లవ్ వద్దు, ఆ టైంలో కొంచెం అబ్బాయిలకు సపోర్ట్ చేస్తూ కొన్ని రీల్స్ అయితే చేయడం జరిగింది. సో ఆ కేటగిరీలోనే నాగమణికంఠ కూడా చేయడం జరిగింది అనమాట. ఇంకా లాస్ట్ మెయిన్గా ఒక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ అనమాట. రీసెంట్గా మనందరం చూసాం. అంటే ఏంటంటే ఆయన స్టూడియోలలో లేకపోతే ఆఫీసులలో ఎక్కడ పడితే అక్కడ రీసెంట్గా ఒక పెద్ద ఎత్తున ఒక ఇష్యూ జరిగింది. అదే రాజ్ తరుణ్ గారి ఇష్యూ జరిగిందనమాట. సో ఆ రాజ్ తరుణ్ గారి ఇష్యూలో భాగంగా ఆర్జే శేఖర్ భాష రీసెంట్గా నేను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది ఆయనది. సో ఆయన ఈసారి బిగ్ బాస్ 8 సీజన్లోకి అయితే డెఫినెట్గా అడుగు పెట్టబోతున్నట్టయితే సమాచారం అనమాట. ఎందుకంటే ఆయన చూసినట్టయితే ఇంతమందిలో ఎవరన్నా ఉన్నారంటే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ అది ఆయనే. ఎందుకంటే ఆయన ప్రీవియస్గా ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసుకుంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్టూడియోలలోనే ఇంటర్వ్యూలు ఇస్తూనే వచ్చాడనమాట. సో ఇంకా అప్పుడు లావణ్య ఇష్యూలో కానీ ఆమె చెప్పుతోటి కొట్టిన దిలీప్ సుంకర గారు ఇంకా పెద్ద ఎలాంటి మాటలు మాట్లాడినా కానీ కూర్చొని కంప్లీట్గా ఏంటంటే వినుకుంటూ వాళ్ళకు సమాధానం చెప్పుకుంటూ చాలా ఓపిక్గా ఒక్కొక్క మాట సమాధానం చెప్పుకుంటూ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నటువంటి క్యాండిడేటే శేఖర్ భాష గారు. ఈయన గురించి నేనైతే పర్సనల్గా చాలా బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే ఏంటంటే ఇంతమంది రేపు హౌస్లో అండ్ ఎలాగో గొడవలు కానీ లేకపోతే టాస్క్లో భాగంగా కానీ రాజకీయాలు కానీ కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ జరిగినా కానీ అవన్నీ ఫేస్ చేసే క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది నాకు డెఫినెట్గా ఆయన ఓపికను చూసినట్టయితే నేను శేఖర్ భాష అని అయితే చెప్తాను అనమాట. ఆయన కూడా ఈసారి సీజన్ 8లోకి అయితే అడుగుపెట్టబోతున్నట్టయితే సమాచారం అనమాట. అండ్ నెక్స్ట్గా సహర్ కృష్ణన్ గారు మాత్రం కొంచెం డౌట్. అంటే ఆవిడ సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఆమె మాత్రం వెళ్తుందా వెళ్ళదని కొంచెం డౌట్లో అయితే ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో సెకండ్ ఆర్ థర్డ్ వీక్ నుంచి వెళ్ళి కొంతమంది అంటున్నారు రాకింగ్ రాకేష్ అనమాట. మనందరికి తెలిసిందే కదా, ఆయన జబర్దస్త్ ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి క్యాండిడేట్. రీసెంట్గా జోర్దార్ సుజాత గారు ఆయన వైఫ్ ఆవిడ భర్తే రాకింగ్ రాకేష్ గారు అనమాట. సో ఆయన కూడా
బిగ్ బాస్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే ఇవ్వచ్చు అనే వార్తలు అయితే ఉంటున్నాయన్నమాట. ఇంకా మెయిన్ ఏంటంటే ఇంద్రనీల్ గారు కూడా అంటే మనందరికీ తెలిసింది. ఇంద్రనీల్ గారు మొగల్ రేకులు, చక్రవాకం ఈ సీరియల్స్ అన్నీ మనకు తెలిసిందే. రీసెంట్గా ఉన్నటువంటి షోస్లో కానీ ఆయన పర్ఫార్మెన్స్ మనకు తెలుసు. లేడీ ఫ్యాన్స్ ఫుల్ ఫాలోయింగ్ ఉంటుందన్నమాట ఆయనకి. సో ఏంటంటే అప్పటి నుంచి చక్రవాకం టైం నుంచి వెళ్ళి, మొగల్ రేకుల టైం నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఆయన జర్నీని చూస్తూనే ఉన్నారు. లేడీ ఫ్యాన్స్ మాత్రం చాలా బాగా ఉంటారనమాట ఆయనకి. మేబీ ఆయన పెడితే ఎలా ఉంటుంది లేడీ ఓట్స్ మొత్తం అటు పడతాయన్న ఉద్దేశంతో ఏంటో కానీ ఇంద్రనీల్ గారిని కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా మెయిన్గా ఏంటంటే చాలామంది కొంతమంది వచ్చినాయి అనమాట. దీంట్లో కుమారి ఆంటీ వచ్చారని చెప్పేసి అన్నారు, బర్రెలెక్క వచ్చింది అని చెప్పేసి అన్నారు, అట్నుంచి వెళ్ళి బుల్లెట్ భాస్కర్ గారు అన్నారు, సద్దాం హుస్సేన్ గారు, ఇవన్నీ అయితే చాలామంది ఒక ఏంటంటే వెళ్తున్నారు. బట్ ఇంతవరకు అయితే ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వీళ్ళంతవరకు ఇప్పుడు చెప్పినటువంటి క్యాండిడేట్స్ అయితేనే డెఫినెట్గా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లయితే మనకు తెలుస్తుంది. సో బిగ్ బాస్ 8 సీజన్ అంటేనే అష్టదిగ్బంధనం. ఈసారి డెఫినెట్గా కొత్తగా ఉంటుంది. లాస్ట్ సీజన్తో అంటే 7 చాలా పెద్ద హిట్ అనమాట. అంటే 6 సీజన్తో పోల్చుకుంటే ఇప్పుడున్న జరిగినటువంటి అన్ని సీజన్లో పోల్చుకుంటే 7 సీజన్ మాత్రం చాలా పెద్ద హిట్. సో ఇప్పుడు 8 సీజన్ మాత్రం అంత పెద్ద హిట్ అవుతుందా లేదా అని చాలామందికి అయితే డౌట్ ఉంది. ఎందుకంటే మేనేజ్మెంట్ సమేదో మారింది అది అని అంటున్నారు. కానీ డెఫినెట్గా ఏంటంటే బిగ్ బాస్కి ఒక మంచి ఆదరణ అయితే డెఫినెట్గా లభిస్తుంది ఎప్పుడైనా కానీ. అంటే అంటే ఒక సీజన్ మించి ఒకటి మించి ఒకటి జరుగుతూనే ఉంది కాబట్టి అందులో భాగంగానే 7th సీజన్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు 8th సీజన్ అంతకంటే పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నారనమాట వాళ్ళు కూడా. సో ఏంటంటే ఉన్నదానికన్నా ఇంకా బెస్ట్ ఇవ్వాలనే ట్రై చేస్తున్నారు. డెఫినెట్గా హోస్ట్ నాగార్జున గారు ఉంటారు. ఏంటంటే టాస్క్లో కానీ ట్రయల్ షూట్స్ అంటే ఇప్పుడు హౌస్ కానీ కంప్లీట్గా రెడీ అయిపోయిందని సమాచారం. సో చూద్దాం ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉంటుందో డెఫినెట్గా మనం ఇంకొద్ది రోజుల్లో అయితే చూడబోతాం. మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలలో మనం అయితే మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.